కేసీఆర్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. అంటే ఎన్నికలయ్యాక కొంత పొలం బాట కొన్ని సభలు హాజరయ్యారు. ఇప్పుడు బస్సు యాత్రకు ఉపక్రమిస్తున్నాడు. ఈవెన్ టీవీ మీడియాలకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఒక రకంగా తన పైన విమర్శ దొరకడు, అందుబాటులో ఉండడు, యాక్సెసిబుల్ కాదు అన్నది కేసీఆర్ పైన ప్రధానమైన విమర్శ. ఇటీవల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నేను అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 నెలలు ప్రయత్నం చేశాను కలవటానికి, నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని పేర్కొన్నాడు. సో అందువల్ల ఈ విమర్శల నుంచి బయటపడటానికి బహుశా ఒక ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఉద్యమ కాలపు కేసీఆర్ని చూస్తారని ఆయన ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో అందువల్ల ఉద్యమ కాలపు కేసీఆర్ అంటే మళ్ళీ ప్రజలకు యాక్సెసిబుల్ ఉండాలి, కార్యకర్తలకు యాక్సెసిబుల్ ఉండాలి, మీడియాకు యాక్సెసిబుల్ ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ను కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలపడం అనేది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే మేజర్ అపోజిషన్గా బీఆర్ఎస్ నిలబడితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు ఎప్పుడైనా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగితే అది బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది. ఒకవేళ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష స్పేస్ కనుక బీజేపీకి బీఆర్ఎస్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది ఆ బీజేపీ బలపడుతుంది. బీఆర్ఎస్ నాయకులు మరింతమంది వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, బీజేపీలోకి కూడా వెళ్తారు. అందువల్ల బీఆర్ఎస్ను పునర్నిర్మించాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. బీఆర్ఎస్ నిలబడాలి, మళ్ళీ తన ఉనికి చాటాలి అంటే కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాక తప్పదు. అందువల్ల కేసీఆర్ఏ స్ట్రెంత్, కేసీఆర్ ఆ పార్టీ వీక్నెస్, కేసీఆర్ అసెట్, కేసీఆర్కే లయబిలిటీ. 37% మంది ఓట్లు వేశారంటే కేసీఆర్ని చూసే ఓట్లు వేశారు. మేము ఓటు వేయని వాళ్ళు కూడా కేసీఆర్ పైన కోపంతో ఓటేయలే. అందువల్ల అల్టిమేట్గా పార్టీ కేసీఆర్తో ఐడెంటిఫై ఉంది కనుక కేసీఆర్ వ్యవహార సరళి మారడం అనేది చాలా చాలా కీలకం.